రామరాజు వాళ్ళ ఇంట్లో అమూల్య సంగీత్ ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరిగి ఉంటుంది. వాళ్ళ సంబరాలు చూసి అందరూ చాలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ సంబరాలు చూసి ప్రభావతి చాలా మండిపడుతూ, కొద్ది టైమే ఉంది మీ సరదాలకి సంబరాలకి, నేను అంత చూస్తాను, ఈరోజు ఎలాగైనా నేను రామరాజు ఏడుపు మొహం చూడాలి. అమూల్యని ఇప్పుడు విశ్వ పెళ్లి పిల్లల మీద నుండి లేపుకొచ్చేస్తాడు కదా, అప్పుడు తెలుస్తుంది వీడికి, చేయండి చేయండి ఎంత ఎంజాయ్ చేస్తారు అని మేడం మీద నుండి చూస్తూ ప్రభావతి అలా అనుకుంటూ ఉంటుంది. ఇంకా మరోవైపు సంగీత అయిపోయిన తర్వాత రామరాజు ఇంట్లో హాల్లో కూర్చొని బాగా తాగుతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. ఇంకా తిరుపతి ఏమో, ఏంటి బావ ఎందుకు ఇలా తాగుతున్నావు అని అంటూ ఉంటే, నాకు చాలా సంతోషంగా ఉందిరా, నా బంగారు తల్లి పెళ్ళి అవుతుంది అని రామరాజు చెప్తూ ఉంటాడు. ఇంటి ముందు పెళ్లి పందిరేసి ఊర్లో జనాలందరినీ పిలిచి భోజనాలు పెట్టాలని, ఊర్ల జనాల మధ్యలో పెళ్ళిళ్ళు జరపాలని నేను ఎన్నోసార్లు అనుకున్నానురా, కానీ కొడుకుల పెళ్ళిళ్ళు అలా జరిగిపోయాయి. కానీ నా బంగారు తల్లి అలా కాదు. నా బంగారు తల్లి పెళ్లి చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందిరా. నేను వేదవతిని పెళ్లి చేసుకున్న రోజు ఎంత హ్యాపీగా ఉందో, ఈ రోజు కూడా నాకు అంత సంతోషంగా ఉంది. ఈ సంతోషంలో నేను చనిపోయినా పర్వాలేదురా అని అంటూ ఉంటే, అయ్యో నాన్న మామయ్య అని అందరూ అలా అంటూ ఉంటారు. అయినా నేనెందుకు చేస్తానులే, నా బుజ్జమ్మ పెళ్లి చూడకుండా నేను ఎలా చనిపోతాను, నా బంగారు తల్లి పెళ్ళి నేను నా కల్లారా చూడాలి, నేను అది సంతోషంగా చూడాలి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, రామరాజు సంతోషాన్ని చూసి ఎప్పుడు ఇంత హ్యాపీగా లేడు అని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా రాత్రి పడ్డ తర్వాత అందరూ పడుకుంటారు. వెళ్ళి మెయిన్ ఆఫ్ చేస్తుంది. అదేంటి ఇప్పుడు కరెంటు పోయింది ఏంటి అని అందరూ ఉలిక్కిపడి లేస్తూ చూసుకుంటూ ఉంటారు. ఇంకా వెళ్ళి అమూల్య దగ్గరికి వెళ్ళి అమూల్యాన్ని బయటికి తీసుకుని వస్తూ ఉంటుంది. ఏంటి వదిన, ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటే, విశ్వ నిన్ను తీసుకురమ్మన్నాడు పద వెళ్దామని అంటూ ఉంటే, నేను రాను వదిన అని అమూల్య రానని ముందుకేస్తూ ఉంటే, ఇంకా భాగ్యం వెళ్ళి ఇద్దరు ఆనందరావు వాళ్ళందరూ కలిసి అమూల్యాన్ని బలవంతంగా బయటికి తీసుకొస్తారు. ఇంకా విశ్వ అక్కడికి వచ్చి అమూల్యాన్ని తీసుకొని వెళ్తూ ఉంటే, వద్దు విశ్వ, నేను రాలేను, మా నాన్న బాధపడతాడు, మా నాన్న చెప్పిన సంబంధమే నేను పెళ్లి చేసుకుంటాను, నన్ను వదిలేసేయి అని అంటూ ఉంటే, బలవంతంగా అమూల్యని, ఏంటే మీ నాన్న చెప్పిన సంబంధం చేసుకునేది, నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి పద వెళ్దామని అమూల్యని చాలా బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరోవైపు కరెంట్ ఎందుకు పోయింది అని ప్రేమ ధీరజ్ ఇద్దరు బయటకు వచ్చి మెయిన్ దగ్గర చూస్తూ ఉంటారు. మరి అమూల్యని ప్రేమ ధీరజ్ వాళ్ళు కాపాడతారా, ఏం జరగబోతుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.